అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వార్తలు అయితే చూసే ముందు మనం రెగ్యులర్గా నేటి మాట అయితే చూస్తాం. నేటి మాట ఏం రాశారు, పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట చూద్దాం ఒకసారి. నా ప్రజలకు ఏమైంది? రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతుంటే ఎందుకు నోళ్లు మూసుకున్నారు? గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలేవని అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీయలేరా? లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలపై మోపితే ఒక్కరన్నా నోరు మెదపరా? హస్తం పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి చేసినోళ్ళు ఎంతటి వారైనా వదిలిపెట్టమన్న లీడర్లను నడి బజారులో ఈ జనాలు అడగలేరా? ప్రభుత్వ భూములు వేల ఎకరాలు కబ్జాలు చేసినోళ్ళు దర్జాగా రోడ్ల మీద తిరుగుతుంటే తెలంగాణ ప్రజలు నోళ్లు మూసుకున్నారా? పార్టీలు వేరైనా రాజకీయ నాయకులు ఒకటేనన్న భయంతో ఈ ప్రజలు బతుకుతున్నారా? పట్టపగలు ఓట్లు అమ్ముకునే జనాలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై అడిగే హక్కు లేదని మౌనంగా ఉన్నారా? ఎన్ని ప్రభుత్వాలు మారినా రాజకీయ నాయకుల అవినీతి అరికట్టలేని ప్రజలు మార్పు కోసం ముందుకు రారా? ఇంకా బానిసలుగా బతికేందుకు నా ప్రజలు గొర్రెరోల తల ఊపుతున్నారా అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూసాం. మరి నిజంగా ఇంత అవినీతి జరుగుతుంటే మరి ఏదైతే ప్రతిపక్షం ఉంటుందో, మరి అధికార పార్టీ ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళని ప్రశ్నించే దమ్ము ప్రజలకు లేదా? అడగమని చెప్పే ధైర్యం ప్రజలకు లేదా? లేదంటే అందరూ ఒకటే, వీళ్ళు పార్టీలు అందరూ ఎప్పటికైనా ఒకటే, ప్రజలు మాత్రమే ఫూల్స్ అనుకునే ఇక అట్లనే బ్రతికేస్తూ ఉన్నారా అని చెప్పేసి మనకైతే ఒక పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూస్తాం. మరి ఎంత జరుగుతున్నా ప్రజలైతే మౌనంగా ఎందుకుంటున్నారు అంటే, మా వల్ల ఏం కాలేదని ఓట్లు వేయగానే మా పని అయిపోయింది, తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే ఓట్లు వేయాల్సి ఉంటుంది, ఇక అంతవరకు మధ్యలో ఏం చేయలేము అని చెప్పేసి ఇంకా ప్రజలైతే ఫిక్స్ అయిపోయారా అని చెప్పేసి మనకు ఒక మంచి చక్కటి మాట రూపంలో మనమైతే వార్త అయితే నేటి మాట అయితే చూసాము. ఇక వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బీసీ పొలిటికల్ జేఏసీలో కాంగ్రెస్ నాయకుల చేరిక, బీసీ పార్టీ జెండా ఎత్తేందుకు ప్రజలు సిద్ధం. బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్ఛార్జు మహేష్ వర్మ అయితే చెప్తా ఉన్నారు. మరి బీసీ పొలిటికల్ జేఏసీ పార్టీలో జాయిన్ అవ్వడానికి కాంగ్రెస్ నేతలు అయితే కొంతమంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరి దానికి సంబంధించిన బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్ఛార్జ్ అయితే చెప్తా ఉన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు అయితే మరి బీసీ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి మనకైతే అక్కడ ఫోటో అయితే కనిపిస్తూ ఉంది. ఇక హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ముదిరాజులు. వీడీసీ ప్రతినిధుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి ఏవైతే గ్రామాల్లో వీడీసీలే ఉంటాయో అంటే విలేజ్ డెవలప్మెంట్, సో ఇలాంటివి వీడీసీలు అయితే ఏర్పాటు చేసుకొని మరి కొందరైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదనపు జిల్లా కలెక్టర్కి అయితే మరి వినతి పత్రం అయితే అందజేశారు ముదిరాకి సంబంధించిన నేతలు. ఇక గిన్నెదరి ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ తనిఖీ, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల పరిశీలన, ఉపాధ్యాయుల పనితీరు పట్ల అసంతృప్తి అయితే వ్యక్తం చేసిరంట. ఇక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అప్పుడు మంచిగుండే ప్రచారం అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అప్పుడే మంచిగుండే అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టినట్టు బీఆర్ఎస్ నాయకులు అయితే తెలిపారంట. మరి బీఆర్ఎస్ నాయకులు అయితే మరి కొద్దిగా వినూత్నంగా అయితే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అప్పుడే మంచిగుండే అని చెప్పేసి క్యాప్షన్స్తోని వాళ్ళైతే ప్రజల్లోకి అయితే వెళ్తూ ఉన్నారు. ఇక సిర్పూర్కు 1000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా, మంచిర్యాల రైల్వే స్టేషన్కు చేరుకున్న 300 మెట్రిక్ టన్నులు, ఆదిలాబాద్కు 700 మెట్రిక్ టన్నులు ఎమ్మెల్యే డాక్టర్ పార్వాయి హరీష్ బాబు అయితే చెప్తా ఉన్నారు. మరి యూరియా ఏదైతే ఉందో మరి 1000 మెట్రిక్ టన్నులు అయితే సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మరి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అయితే చెప్తా ఉన్నారు. ఇక కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమిస్తాం, సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట బీఎంఎస్ నాయకులు అయితే ధర్నా అయితే చేస్తున్నారు. మరి సింగరేణి పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం సింగరేణి కోల్ మైన్ కార్మిక సంఘం బీఎంఎస్ ఆధ్వర్యంలో రెబ్బన గోలేటి జీఎం కార్యాలయం ముందైతే ధర్నా అయితే నిర్వహించారు అక్కడ. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. నేడు జాతీయ లోక్ అదాలత్, జిల్లాలో 4 బెంచీలు ఏర్పాటు. జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద కోర్టులలో శనివారం నాడు 9 బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ అయితే నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అయితే ఒక ప్రకటనలో అయితే తెలిపారంట. మరి ఏదైతే లోక్ అదాలత్ ఉంటుందో అంటే కాంప్రమైజింగ్ ఏవైతే కేసులు ఉంటాయో కాంప్రమైజ్ కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసే విధంగా లోక్ అదాలత్ అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు జిల్లాలో మరి 9 బెంచీలు అయితే ఏర్పాటు చేసి మరి ఈరోజు అయితే అక్కడ దానికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు అయితే మొత్తం కూడా ఈరోజైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ.
ఇక డిఫాల్ట్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయాలి, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అయితే ఆదేశం అయితే ఇచ్చినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆలూరు ఎంపీఓగా రాజలింగం అంట. మరి మండల పంచాయతీ అధికారి ఎంపీఓ రాజలింగం పూర్తి అదనపు బాధ్యతలు అయితే స్వీకరించారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలో ఎంపీ డిఓ గంగాధర్, పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది రాజలింగంకు శాలువా కప్పి సన్మానించారంట. ఇక పోలీసుల మనోధైర్యం దెబ్బతీయడం తగదు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డికి పోలీసులు అధికారుల సంఘం హెచ్చరిక అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక వ్యర్థాలను డిస్పోజ్ చేయని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్. పడకల్ శివారులో మెడికల్ వేస్టేజ్ని నిర్వీర్యం చేసే ప్లాంట్ పరిశీలన, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ తనిఖీ అయితే చేసిరంట. మరి ఏవైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని డిస్పోజ్ చేయని ఆసుపత్రులపై అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సిద్ధమయ్యారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నందిపేట మండలం షాపూర్ గ్రామంలో ఆయుష్ గ్రామ కార్యక్రమం వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు అక్కడ. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక నకిలీ క్రిప్టో స్కామ్లో మాజీ కార్పొరేటర్ అరెస్ట్ అంట. 3 లాభం అంటూ 1,20,00,000 వరకు అయితే మోసం చేసినట్ట. ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందం పట్టివేత, ఐప్యాడ్ మొబైల్ ఫోన్లో బ్యాంకు వివరాలు అయితే స్వాధీనం చేసుకొని మొత్తం కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మరి నకిలీ క్రిప్టో స్కామ్లో మాజీ కార్పొరేటర్ని అయితే అరెస్ట్ చేసిరంట. ఇక షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తామన్న ధర్మపురి అరవింద్ ఎక్కడ? ఫ్యాక్టరీలు తెరవడానికి కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ముత్యంపేట ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టింది. అవగాహన లేకుండా మాట్లాడి పదవిని నవ్వుల పాలు చేయకు. ఇక యాదగిరి బాబు వ్యాఖ్యలపై రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేసిరంట. ఇక కోనరావుపేట బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అంట. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఫ్యాక్స్ చైర్మన్ బండా నర్సయ్య పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అయితే రాజీనామా చేసిరంట. ఇక కరీంనగర్ బీసీ రాజ్యాధికార సదస్సు హిస్సా ఇజ్జత్ హుకుమ్మత్ అంశాలపై చర్చ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు పిలుపు అంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది. ఇక కరీంనగర్ సూర్యనగర్ ఆర్టీసీ వర్క్షాప్లో ఎదురుగా ఉన్న పద్మశాలి భవన్లో సెప్టెంబర్ 14న ఉదయం 10 గంటలకు బీసీ రాజ్యాధికార సదస్సు జరగనుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు అయితే తెలిపినట్టు. ఇక మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటి నివారణకు అయితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఎల్లంపల్లి నిర్మాణం పూర్తి చేసింది బీఆర్ఎస్, విజయాలను వక్రీకరిస్తున్న సీఎంపై బీఆర్ఎస్ విమర్శలు. కేసీఆర్ దూరదృష్టితోనే మిడ్ మానేరు మల్లనసాగర్ అనుసంధానం, మూసీకి ఎల్లంపల్లి నీరు తరలిస్తామనడం అబద్ధం. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అంటూ మనకు వార్త. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. శిథిలావస్థలో ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అంట. మరమ్మతు గురించి 10 ఏళ్ల నుంచి నిరీక్షణగా ఎదురు చూస్తున్న గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వద్ద శంకరంపేటలో శిథిలావస్థలో ఉండడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఆసుపత్రిలో భవనం పైకప్పు ఊడిపోడుతూ గోడలు పగుళ్లు పట్టి వర్షాకాలంలో నీరు చొరబడి రోగులు సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. హాస్పిటల్ ప్రస్తుత డాక్టర్ లేకపోవడంతో రోగులకైతే సరైన వైద్యం అందలేదని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి 10 ఏళ్ల నుంచి అక్కడ ఉన్న స్థానికులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్ కోసం. అదైతే మరి తెరుచుకోని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి దాన్ని పట్టించుకునే వాళ్ళైతే లేరు. ఇక విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడపాలని చూస్తున్న బీఆర్ఎస్ అంట. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం, డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఇక అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని 4 సంవత్సరాల చిన్నారి హత్య, చిన్నారి దేహాన్ని ప్రియుడితో కలిసి పూడ్చిపెట్టిన తల్లి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. మెదక్ జిల్లా శివంపేట మండలం శబాష్పల్లి గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. గత 3 నెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది. మరి అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందన్న నెపంతో కన్న కూతుర్ని ప్రియుడితో కలిసి హత్య చేసి పూడ్చిపెట్టింది కసాయి తల్లి. ఇట్టి విషయాన్ని శుక్రవారం తూఫాన్ డిఎస్పీ మీడియా సమావేశంలో అయితే తెలిపినట్ట. నిజంగా చాలా బాధాకరము. చూడొచ్చు ఈమెనే ఈ చిన్నారి పాపనైతే మరి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నానని చెప్పేసి మరి పూడ్చి అయితే పెట్టించిందంట. మరి ఇలాంటి వాళ్ళైతే మనకు ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. మరి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇక చూడాలి. బావిలో పడి యువకుడు మృతి. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం మూసాపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇక
మూసాపేటకు చెందిన బైకాని గంగమేశ్వర్ అనే యువకుడు బావిలో మృతదేహంగా అయితే కనుగొనబడ్డాడట. ఫిర్యాదుదారి బైకాని దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం గంగమేశ్వర్ దాదాపు 1.5 సంవత్సరాల నుంచి టెక్నల్ మండలంలో హాసొమ్మపల్లెలో గ్రామానికి చెందిన ఎక్కల మానసతో అయితే వివాహం జరిగిందట. వివాహం అనంతరం గంగమేశ్వర్కు అత్తింటి వారు అయితే దత్తత తీసుకున్నారు. అయితే కుటుంబ విభేదాల కారణంగా 3 నెలల క్రితం మానస ఉరి వేసుకుని అయితే ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో గంగమేశ్వర్పై ఆరోపణలు నమోదై అతను జ్యుడిషియల్ రిమాండ్లో ఉండి ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక మరి ఆ క్రమంలో మరి ఆయన మీద అనుమానం వచ్చైతే ఆయన అయితే పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో ఇంకా ఆయన కూడా రిమాండ్లో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన కూడా ఆత్మహత్య అయితే చేసుకున్నారు. ఆత్మహత్య కాదు, మరి అనుమానాస్పద మృతి. మరి ఎట్లా చనిపోయాడు ఏంటనేది ఇక పోలీసులు అయితే తెలుపుతారు. ఇక గొల్ల కుర్మల పట్ల ప్రభుత్వం వివక్ష వీడాలి. మరి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ అయితే చెప్తా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఫిర్యాదు. మేడ్చల్ జిల్లా గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో జరుగుతున్న భారీ అక్రమ షెడ్డుపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రెడ్డి శ్రీలత శ్రీనివాసరెడ్డి గురువారం మున్సిపల్ కమిషనర్కి అయితే ఫిర్యాదు అయితే చేశారంట. రోడ్డెక్కిన చెవెళ్లే బీఆర్ఎస్పీ నాయకులు గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించాలి, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, విద్యార్థులను మోసం చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చేవెళ్ల భూజాపూర్ ప్రధాన రహదారిపై ఆందోళన, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితసేన చేవెళ్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూలపల్లి పృథ్వీరాజ్ అంటూ మనకైతే వార్త కనిపిస్తుంది. మరి ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ ఉందో దాన్ని అయితే రద్దు చేసిన క్రమంలో మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్వి నాయకులు అయితే చెప్తా ఉన్నారు. అక్కడ వేదశాస్త్ర విద్యార్థులకు పట్టాల పంపిణీ. తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ ఆధ్వర్యంలో పట్టాలు అందుకున్న 500 మంది వేద విద్యార్థులు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు అంట. మరి దానికి సంబంధించి కూడా వాళ్ళు పట్టాలు అయితే తీసుకున్నారంట. మరి శంకర్పల్లిలో దారుణం, 40 లక్షల దోపిడీ అంట. వికారాబాద్ నుంచి తెచ్చే డబ్బులపై దుండగుల దాడి. హుస్సేన్పూర్లో శివారులో వ్యాపారి సిబ్బందిపై దాడి. కారులో వెంబడించి కారం చల్లి రాయితో దాడి చేసి దోపిడీ. నేరస్తులు కారు కొత్తపల్లి వద్ద బోల్తా. డబ్బుతో పరారైన దుండగులు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాల సేకరణతో పోలీసులు నిందితుల కోసం 4 ప్రత్యేక పోలీస్ బృందాలు అయితే ఏర్పాటు చేశారంట. ఇక ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజీ శ్రవణ్ను కలిసిన జేఏసీ నాయకులు సెప్టెంబర్ 15న జరగబోయే యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి రావాలని చెప్పేసి శ్రవణ్ గారికి అయితే మరి ఆహ్వానం అయితే అందింది. అక్కడ యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు. మూమిన్పేట్ మండలం వ్యవసాయ అధికారి జయశంకర్. ఇక మరి యూరియా కోసం అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరికీ సిద్ధంగా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. 2 దొంగల అరెస్టు, 40 బైకులు అయితే స్వాధీనం చేసుకున్నట్ట. మరి వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను అయితే చందానగర్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారంట. వాళ్ళ నుంచి 14 బైకులు అయితే స్వాధీనం చేసుకున్నారంట. అధికారులు ఎంత ముట్టింది లేకుంటే చర్యలకు మీసాలు ఎందుకు? అక్రమ నిర్మాణంలో ఐలా అధికారులకు లక్షల్లో ముడుపులు. త్వరగా రంగులు వేయండి అని ఉచిత సలహాలు. వార్తలు రాసుకుంటే రాసుకోండి, మాకేంటని ధీమాలో అధికార ఘనం. ఇక ఉన్నతాధికారులపైన చర్యలు తీసుకోవాలి, స్థానిక ప్రజానికం అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారంట. మరి ఏవైతే మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటాయో వాటిని అయితే మరి నిర్మిస్తున్న క్రమంలో అక్కడ ఉన్న అధికారులే మరి వాళ్ళకైతే సపోర్ట్గా ఉంటూ రంగులు అయితే వేసుకోండి, వార్తలు వేస్తే వేసుకోండి అని చెప్పేసి అలా దురుసుగా అయితే ప్రవర్తిస్తున్నారంట. మరి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానికులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే పార్లమెంట్లో తీర్మానం చేయాలి. బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ అయితే చెప్తా ఉన్నారు. మరి దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేసిరంట. మరి దానికి సంబంధించిన వార్త ఇది. గ్రూప్ 1 ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును అమలు చేయాలి. టీజీపీఎస్సీ నిర్వాహం వల్లే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ అబాసు పాలైంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఈ ఉద్యోగాలలో అవకతవకలకు పాల్పడ్డారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అయితే చెప్తా ఉన్నారు. మరి గ్రూప్ 1 ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును అయితే అమలు చేయాలని చెప్పేసి అందులో ఉన్న ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు ఆర్ కృష్ణయ్య. ఇక పేదింటి సొంతకాలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆడం సంతోష్ కుమార్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిరుమలగిరి వార్డు 7 లాల్ బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిరంట.
ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్లు స్వాధీనం అయితే చేసుకున్నారంట మరి పోలీసులు. ఇక దానికి సంబంధించిన వార్త. కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచకుంటే చర్యలే. మహబూబ్ నగర్ శాసనసభ్యుడు శ్రీనివాసరెడ్డి జిల్లాలోని 84 కళాశాలల ప్రిన్సిపల్తో సమావేశం అయితే ఏర్పాటు చేసిరంట. కళాశాలలో ఉత్తీర్ణత శాతం అయితే పెంచాలంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా కాలేజీలకు వచ్చే విధంగా అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం అయితే అయిందంట. మరి అచ్చంపేట ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని అచ్చంపేట మండలంలో అంబేద్కర్ ప్రజాభవన్లో మరి మెగా రక్తదానం శిబిరం అయితే ఏర్పాటు చేసిరంట. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా భరత్ ప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మర్యాదపూర్వకంగా కలిసిన భరత్ అంట. మన నాగర్ కర్నూలు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ ప్రసాద్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ ఉన్నత న్యాయకత్వం అయితే అదైతే ఉందో నియమించిందంట. దుందిబి వాగు వంతెనపై చిక్కుకున్న అంబులెన్స్ అంట. మరి తెలకపల్లి మండలం గట్టు రాయపాకుల గ్రామానికి చెందిన ఒక మహిళ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అయితే మృతి చెందిందంట. దీంతో కుటుంబ సభ్యులు అక్కడి నుంచి అంబులెన్స్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో వస్తూ రఘుపతివేడ వద్ద దుందిబి వాగు వంకెన 9 గంటల సమయంలో నదిలో అంబులెన్స్ అయితే చిక్కుకుంది. దీంతో గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి గమనించి ట్రాక్టర్ సహాయంతో బయటికి అయితే లాగిరంట. ఇక అక్రమ పాఠశాలలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. డైలీ వేజ్ కంటింజెన్సీ వంట కార్మికులు అయితే జేఏసీ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారంట. మరి గిరిజన పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ కంటింజెన్సీ వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వంట కార్మికుల జేఏసీ అయితే డిమాండ్ చేసిందంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఉధృతంగా వాగు ప్రవాహం పొంచి ఉన్న ప్రమాదం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మొరిపిరాల గ్రామాల సరిహద్దులో ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో మురిపిలార, మోదుకుంట, ఎల్కబావి, సింగారం, కాల్వపల్లి, చందపల్లి గ్రామాల ప్రయాణికులు అయితే రైతులకు కావచ్చు, పాఠశాలల విద్యార్థులకు కావచ్చు తీవ్రంగా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నట్టు చూడొచ్చు. మరి ఆ లో లెవెల్ బ్రిడ్జ్పై ఎంత మేర నీళ్ళు అయితే ప్రవహిస్తూ ఉన్నాయి అక్కడ. యూరియా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ, గుర్రంపోడు, శాలిగౌరవరం మండలాల్లో అయితే కేసులు అయితే నమోదు చేస్తున్నారంట. ఇక ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ను విజయవంతం చేయండి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఫోటో ట్రేడ్ ఎక్సో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఫోటోగ్రాఫర్స్ మండల అధ్యక్షుడు ఓరుగంటి లింగస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం అయితే నిర్వహించారంట. ఇక గ్రామ పంచాయతీ కార్మికుల రాస్తారోకో మృతుడి కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నట్ట. విధి నిర్వహణలో జరిగిన ప్రమాదాలను మృతి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు శుక్రవారం రహదారిపై రాస్తారోకో అయితే నిర్వహించినట్ట. మరి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతల గూడెం గ్రామానికి పంచాయతీ కార్మికుడు బుర్రా ఏడుకొండలు సోమవారం డ్యూటీలో భాగంగా వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకున్న వాటర్ ట్యాంక్ లోపి దిగాడు. ఆ క్రమంలో తుప్పు పట్టిన మెట్లు రెండుగా విరిగిపోవడంతో ఏడుకొండలు ట్యాంక్ లోపలే పడిపోయాడు. ట్యాంక్ ఖాళీగా ఉండడంతో తలకు బలమైన గాయం అయితే తగిలి ఆయన అయితే మృతి చెందడం జరిగిందంట. మరి వాళ్ళకైతే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కార్మికులు అయితే పెద్ద ఎత్తున రాస్తూరోకో అయితే రోడ్డు మీదకి వచ్చి అయితే చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు అయితే పరిశీలించారంట. మరి పెద్ద ఊర మండల పరిధిలోని బట్టుగూడెం గ్రామ పంచాయతీ జంగాల కాలనీలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎంపీడీఓ ఉమాదేవి అయితే పరిశీలించారంట. ఇక ఉమ్మడి వరంగల్ సంబంధించిన వార్తలు చూద్దాం. విద్యాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటూ మరి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అయితే చెప్తా ఉన్నారు. యూరియా సరఫరాలో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అయితే మనకైతే చెప్తా ఉన్నారు. కాళేశ్వరం రహదారికి 22 కోట్ల నిధులు మంజూరు. శనార్థి తెలంగాణ ఎఫెక్ట్. గుంతలమయంగా కాళేశ్వరం రహదారి భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం నుంచి దాదాపు మనం ఏదైతే గుంతలమయంగా కాళేశ్వరం రహదారికి అది ఏదైతే ప్రచురించామో దానికి మరి 22 కోట్లు అయితే మంజూరు చేస్తున్నట్లుగా మనకైతే ఒక వార్త అయితే కనిపిస్తుంది. గుంతలమయంగా కాళేశ్వరం రహదారి అనే శీర్షికతో శనార్థి తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించి మంత్రి సుద్దిల్ల శ్రీధర్ బాబు అయితే 22 కోట్లు అయితే కేటాయించిన దానికి సంబంధించిన వార్త ఇది. శ్రమదానంతో గిరిజనుల రోడ్డు నిర్మాణం. ఏటూరు నాగారం ఏజెన్సీలో గ్రామస్తుల రోడ్డు మరమ్మతులు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగిందని చెప్పేసి మనకు వార్త. ఇక రేపు ఓరుగల్లు ఎన్డీఏ సిడిఎస్ పరీక్ష. మరి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారంట.
ఇక కటాక్షపురం ముత్తడిపై ట్రాఫిక్ జాము. మరి దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదు అన్న చందంగా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల పనితీరును ప్రజలు దుయ్యబడుతున్నారు. ములుగు జిల్లా నుంచి ఏటూరు నగరం వెళ్లే జాతీయ రహదారిలో ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో ప్రతి వర్షాకాలం రహదారి మత్తడి గుంతలు ఉండడంతో వాహనాలు అయితే గుంతల్లో ఇరుక్కొని మరి కదలని పరిస్థితి అయితే వచ్చిందంట. మరి అక్కడ ఉమ్మడి జిల్లా సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మనుగూరులో నకిలీ సర్టిఫికెట్ల మాయాజాలం అంట ప్రకంపనలు సృష్టిస్తున్న శనార్థి కథనం. బయట పెడితే కేసులు పెడతామని బెదిరించారని ఆదివాసుల ఆరోపణ. మరి కాలయాపన చేస్తున్న డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్. మరి ఏదైతే మనుగూరులో నకిలీ సర్టిఫికెట్స్ ఆ వ్యవహారం అయితే బయట పెడితే ఖచ్చితంగా మరి విద్యార్థులను అయితే మరి కేసులు పెడతామని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళని అయితే బెదిరిస్తున్నట్టుగా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. మరి యూరియా కోసం అన్నదాత అరిగోస రోజుకి 100 కట్టలే అంటున్న అధికారులు ఒక కట్ట కోసం రైతులు పడిగాపులు పడుతున్నారంటూ మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసినట్ట. పట్టుబడిన రిటైర్డ్ ఉద్యోగులు ప్రముఖులు 15 మందిపై కేసు నమోదు చేసినట్ట. మరి 2 కార్లు 15 మొబైల్స్ 1,69,000 అయితే పైసలు అయితే స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి నుంచి. ఇక బంజారాలు సామాజిక న్యాయాన్ని సాధించాలి. సేవాలాల్ సేవా దశాబ్ది ఉత్సవాల్లో ఆంగోతు రాంబాబు నాయక్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది అక్కడ. ఇక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఏ పార్టీ స్పష్టమైన వైఖరి తెలియజేయాలి బీఆర్ఎస్ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి భారత రాష్ట్ర సమితి కార్యకర్తల కష్టం మీద కారు గుర్తుపై గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మరి కాంగ్రెస్లో పార్టీలో చేరిన మాట వాస్తవం కాదా అని బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి నువ్వు ఏ పార్టీలో ఉన్నావని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అయితే అడుగుతూ ఉన్నారు. ఇక ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించిన ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.